హే! హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజైతే ఎప్పుడు రెస్టారెంట్, ధాబాలు ఏం పోతామని చెప్పేసి వాటర్ గన్‌కెళ్దామని అలా బిర్యానీ, చపాతీ, చికెన్ ఐటెమ్స్ అన్నీ పార్సెల్ చేపించుకొని వాటర్ గన్‌కైతే ఎళ్తున్నామనమాట. సో, మనకు అరౌండ్ కడప నుంచి జస్ట్ 10-15 కిలోమీటర్స్ వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది లొకేషన్. సో, ఇది ఇది చూసుకుంటే మొత్తం మనం వెళ్ళే దారనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అందులో మనకి నిన్న నైట్ అంతా వర్షం పడింది కడపలో. సో, మొత్తం క్లౌడీగా ఉండింది. మంచి గాలి గూడా ఉండింది. సో, ఇంకా చూసుకుంటే అందులో అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువుందన్నారు. సో, అందుకే వెళ్దామని జెప్పేసి ప్లాన్ జేసుకున్నాం. సో, నేను మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇది జూసుకుంటే వాటర్‌గని లొకేషన్ అనమాట. మొత్తం కొద్దిగా హిల్ ఏరియా అనమాట. ఇటు జూసుకుంటే చాలా అంటే చాలా వాటర్ ఫ్లో ఉండిందనమాట. మామూలుగా అయితే అసలు ఎప్పుడు అక్కడ కూర్చోడానికి ఉండేది ఇసుక గాని, అక్కడే కూర్చొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు కూర్చోడానికి గూడా ఎక్కలేదు. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంతా. సో, మళ్ళీ మేము పక్కన కొద్దిగా వేరే చోటుకెళ్ళి కొండ పైకెళ్ళి అక్కడ తిన్నామనమాట. సో, ఇవి జూసుకుంటే చిల్లీ చికెన్ తీసుకున్నాం. ఇంకా మదురై చికెన్ తీసుకున్నాం. జింజర్ చికెన్ తీసుకున్నాం. సో, మదురై చికెన్ అంటే మదురైలోది గాదు. దాని పేరే మదురై అనమాట. ఇంకా మనోడు థమ్స్ అప్ లేకపోతే ఎలా నాన్ వెజ్ ఐటెమ్స్‌లోకి అని జెప్పి. సో, మందు తీసుకుందాం అనుకున్నాం గానీ ఇంట్లో తిరిగేసి కొడతారు గాబట్టి థమ్స్ అప్ బ్యాచ్ అనమాట మేము. సో, ఇంకా అలా లాస్ట్‌లో ఫ్రెండ్స్‌తో ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ అట్లా ఎంజాయ్ చేశాం. కానీ చాలా అంటే చాలా బా అనిపించింది. ఇలాంటి టైంలోనే లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎళ్ళిపోయి ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. నేచర్‌కి, మనుషులకి ఏదో ఒక తెలియని కనెక్షన్ అనమాట. ఎందుకో నేచర్‌కి అలా కనెక్ట్ అయిపోతాం.